ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు నేను అది పుచ్చుకుని మిగిలిన వాళ్ళకి కూడా మార్గాన్ని చెప్తున్నానే. నా ఇంట్లో వాళ్ళకి ఒకే పరబ్రహ్మం సృష్టి చేసి, ఒకే పరబ్రహ్మం స్థితి చేసి, ఒకే పరబ్రహ్మం లయ చేస్తే మీరేమంటున్నారు, నేనేమంటున్నాను? ఈ సృష్టి, ఈ స్థితి, ఈ లయ నేనే చేస్తున్నాను అంటున్నాను. నేను చెప్పినా అదే మాట, మీరు చెప్పినా అదే మాట, ఇంకోళ్ళు చెప్పినా అదే మాట, ఎవడు చెప్పినా ఒకటే మాట, వీడు నా కొడుకు. కాబట్టి ఇప్పుడు సృష్టి యందు అహంకారం, స్థితి యందు అహంకారం, ఇవన్నీ రాశి పోసేస్తే మీ అహంకారాన్ని తీర్చడానికి వాళ్ళిద్దరూ ఈ కథ నడిపారు. కథ నడిపితే ఏమైంది? ఓరి పిచ్చాడా, అసలు ఇంకో పదార్థం ఉంది, అది చేస్తున్నది. ఆ పదార్థమునకు ఆద్యంతము లేదు, నీకు అసలు తెలియనే తెలియదు, దానికి తుద లేదు, మొదలు లేదు, అది అంతటా వ్యాపించిపోయింది. ఆ వ్యాపించిపోయినది ఇప్పుడు అగ్నిస్తంభంగా దిగింది. ఇప్పుడు అలా దిగితే అది వెలుతురులు విసిరింది. ఈ వెలుతురులు విసిరితే ఈ వెలుతురులో కళ్ళు కనపడుతున్నాయి. బాణుడు చెప్పిన ఈ శ్లోకాన్ని విని సంతోషించి వెంటనే కాళిదాస మహాకవి ఇలాంటి శ్లోకం ఒకటి చెప్పారు. నిజంగా ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఏకైవ మూర్తిర్భిభిదే త్రిదాస సామాన్యమేవం ప్రథమం పరత్వం విశోర్హరస్తస్య హరిః కదాచిత్ వేదాస్తయోస్తావపి ధాతురాద్యౌ. ఒకానొక నాడు బ్రహ్మగారు పెద్దవాళ్ళలా కనపడతాడు, విష్ణువు శివుడు ఆయన కన్నా తక్కువలా కనపడతారు. నువ్వు నా కనుబొమల మధ్యలోంచి పుట్టావా రుద్రుడు అంటాడు ఆయన. అమ్మవారు మొన్న నంది కదండి, ఒక వరసలో నువ్వు నాకు మామగారి అయ్యావయ్యా అంది. అంటే అమ్మవారు ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. ఆ మాట మాట్లాడేటప్పుడు ఒక వరసలో నువ్వు నాకు కొడుకు అయ్యావయ్యా అంది. బ్రహ్మము ఎప్పుడు ఎలా అవసరమో అలా మారుతుంది, అంతేకాని ఉన్నది ఒక్క పదార్థమే. కాబట్టి ఒకనాడు బ్రహ్మగారు ఎక్కువ, ఒకనాడు విష్ణువు ఎక్కువ, ఒకనాడు శివుడు ఎక్కువ. మీరు చూడండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది. పిల్లలు ఆడుకుంటుంటారు, ఆడుకుంటున్నప్పుడు అన్ని ఒకేలాంటి సమతలంలో ఉన్న చోట సమానమైన ఎత్తున్నటువంటి స్తంభాలు ఉంటాయి. అలా ఎక్కడుంటాయండి అని మీరు అనుమానపడచ్చు. ఆ పెద్ద డాబా కట్టేసి పిల్లర్స్కి సంబంధించినటువంటి ఇనప ఊచలు పైకి వచ్చి ఉంటే పిల్లలు పరిగెడుతున్నప్పుడు ఆ ఊచల మీద పడిపోతారని ఆ ఊచలకి అరుగుల్లా కట్టేస్తారు. అన్ని సమానంగా కడతారు, వాటి మీద కూర్చుని ఏదో సాయంకాలం మాట్లాడుకోవచ్చు వేసంకాలంలోని. పిల్లలు ఏం చేస్తారంటే అన్ని సమానమైన స్తంభాలే. ఈ స్తంభాలకి మొట్టమొదట ఆడే ఆట ఏమిటంటే, నేను పెద్దాపురంలో నా ఇంట్లో చూసా, అందుకని బాగు సానుభవమున చెప్పు చవటలారా. ఈ పిల్లలు ఆ స్తంభాలు ఎక్కి నిలబడి ఎవడికి వాడి ఎలా చూస్తాడంటే, ఒక కోణంలో నేను ఎత్తు స్తంభంలో నిలబడ్డాను అని చూసినప్పుడు నిజంగానే అవతల వాడి ఎక్కిన స్తంభం చిన్నదిలా కనపడుతుంది. మీ దృష్టిలో దోషం. వాడు ఏమంటాడంటే, నేను ఎక్కిన స్తంభం చాలా పెద్దదంటాడు. వెంటనే వాడు ఇలా కిందకి చూసుకుని, నేను ఎక్కిన స్తంభం కూడా చాలా పెద్దది, నీ దానికన్నా నాదే హైట్ ఎక్కువ అంటాడు. ఇలా అందరు పిల్లలు నాది ఎత్తు అంటే నాది ఎత్తు, నాది ఎత్తు అంటే నాది ఎత్తు అంటాడు. ఇల్లు కట్టిన మేనమామ అక్కడే ఉండి నవ్వుకుంటాడు, ఇవన్నీ ఒకే ఎత్తు, పిల్లలు ఆడుకుంటున్నారంటాడు. పరబ్రహ్మమును ఒక్కొక్క రూపంలో ఉపాసన చేసేవాడికి ఆయా రూపముల యందు అభిమానం ఉంటుంది. ఉన్నప్పుడు వాడంటాడు ఇది ఎక్కువ అంటాడు. కానీ ఇది ఎక్కువ అది తక్కువ అనకూడదు, అన్నీ సమానం. కానీ నాకు ఈ స్తంభం మీద కూర్చోవడం సంతోషం అనాలి. అది పక్వత, అది జ్ఞానం. ఇది కాళిదాస మహాకవి చెప్తున్నాడు. ఒకనాడు బ్రహ్మ అధికుడిలా కనపడి శివ విష్ణువులు తక్కువగా కనపడతారు. వేరొక పురాణమునందు విష్ణు అధికుడై బ్రహ్మ శివుడు తక్కువగా కనపడతారు. రామాయణంలో ఆ శివ ధనస్సుని విష్ణువు విరిచేశారు రామచంద్రమూర్తి. హుం అన్నారు, శివధనస్సు ఆగిపోయింది. అప్పుడు ఎవరు ఎక్కువ? విష్ణువు ఎక్కువ. ఇప్పుడు మీరు రామాయణం పలికి మాలించండి అంటారా? ఆది కావ్యం మరి ఎందుకు చెప్పుకున్నావు 42 రోజులు తరించడానికి? అలాగే ఒక్కొక్క నాడు వీళ్ళిద్దరూ కాదు, శివుడు ఎక్కువ. ఇప్పుడు నువ్వు తీర్పులు చెప్పడానికి నువ్వు అక్కర్లా, వాళ్ళకన్నా గొప్పవాడు ఏం కాదు. తీర్పు చెప్తే మళ్ళీ కిందకో పైకో వెళ్ళినవాడు నువ్వెందుకు తీర్పు చెప్తావు? జ్యోతిస్తంభం అంటే ఏమిటో తెలుసా అండి? అదే అంతటా ఉన్నది. ఎన్ని దీపాలు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపాలుగా ఉన్నది ఒక్కటని నువ్వు తెలుసుకోవడం జ్యోతిర్లింగ ఆవిర్భావం. కాబట్టి ఇప్పుడు ఈ అర్ధరాత్రి వెలిగినటువంటి జ్యోతిస్తంభం వెలిగితే రుద్రం దానికి ప్రార్థనా శ్లోకం చెప్పింది.
ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాహ కపర్దాహ కలిత శశికలశ్చండ కోదండహస్తాహ అంది. అది పాతాళము నుంచి బ్రహ్మాండములు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు అదంతా ఒక పెద్ద జ్యోతి లింగాకృతి. దీని మీద చంద్రుడనబడేటటువంటి అమృతము ఉన్నది. ఈ చంద్రుడు కరిగి అమృతము స్రవించి దాని మీద పడుతోంది. ఆ పడుతున్నటువంటి అమృత స్రావమవుతూ తడుస్తోంది. ఆ తడిసినటువంటి శివలింగం ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఆ శివలింగం చల్లగా ఉంటే లోకాలన్నీ చల్లగా ఉంటాయి. అందుకే శివలింగం మీద ధారాపాత్ర కట్టి వదిలేస్తారు. అది చంద్రబింబంతో సమానం. ఎప్పుడు నీళ్లు పడుతూ లింగం చల్లగా ఉంటే మనం చల్లగా ఉన్నామని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆ ఏర్పడినటువంటి జ్యోతి స్తంభము ముందు కంటిని ఆకర్షించింది. అర్ధరాత్రి పుట్టింది. అందుకే మీరు చూడండి, ఎప్పుడు చేస్తున్నాం మనం శివరాత్రి అంటే, ఏమంటే మీ అందరూ రేపు రాత్రి 7 గంటలకి రండి పూజ చేసుకోవడానికి అన్నామా, రేపు ఉదయం రండి పూజ చేసుకోవడానికి అన్నామా? రేపు ఉదయం రండి అన్నాం. అప్పుడు మీరు ఏమనాలి? ఏమండి మీరు ఈ పూజ ఎందుకు చేయిస్తున్నారు? శివరాత్రి కాబట్టి. శివరాత్రి అనగానేమి? రాత్రి పూజ. మరి అటువంటిప్పుడు మీరు రాత్రి చేయించకుండా పొద్దున చేయించడం ఏంటి? మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో అన్ని రాత్రి శబ్దంతో ఉంటాయి. శరణ్ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, వసంత నవరాత్రులు, అన్ని రాత్రులే. ఏమిటా రాత్రులు ఏమిటి అంటే, రాత్రులు అనగా చీకటి. చీకటి ఎందు ఏమవుతుంది? దొంగకి తేడా తెలియదు. ఆత్మవస్తువుకి శరీరానికి భేదం తెలియనటువంటి అజ్ఞాన స్థితి చీకటి. ఇప్పుడు ఈ చీకటిలో ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియాలంటే ఏది ఉండాలి? నా ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ తీసుకొచ్చి అక్కడ పెడితే తెలుస్తుంది ఏమిటి? అది దొంగో ఏది పట్టుకొచ్చి పెట్టినా తెలియదు. ఒక దీపం పట్టుకొచ్చి పెట్టాను అనుకోండి, తెలుస్తుంది. దీపం తెలియడానికి ఇంకో దీపం అక్కర్లా, దీపపు కాంతిలో దీపం తెలుస్తుంటుంది. ఇది పరబ్రహ్మం, ఇది జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ కాంతిలో మీరెవరో మీకు తెలుస్తుంది, మీకు లోకంగా కనపడుతున్నది ఏమిటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు రాత్రి అనగా అజ్ఞానం పోవడానికి, శివానుగ్రహానికి మీరేం చేస్తున్నారు? తెల్లవారకట్ట నుంచి పూజ చేస్తున్నారు. అంటే భక్తితో నిలబడుతున్నారు. ఇప్పుడు ఈ భక్తితో నిలబడి రాత్రి ఏం చేస్తారు? జాగరణ చేస్తారు. జాగరణం అనగానేమి? జాగరణం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో రకంగా నిద్రపోకుండా ఉండుట కాదు. ఏదో ఒక ప్రయత్నం చేత నిద్ర రాకుండా వెర్రికేకలేసుకుంటూనో, డాన్స్ బేబీ డాన్స్ చేసుకుంటూనో, పనికిమాలిన పనులు చేస్తూనో నిద్రపోకుండా నిగ్రహించుకుంటే మీరు పావుని కొట్టట్లేదు, పుట్టని కొడుతున్నారు. దానివలన ప్రయోజనం ఏమిటంటే, ఒక పాప ఫలితం పోయిందేమో, ఎవరినో నిద్రపోకుండా చేసేందుకు మీరు నిద్రపోకుండా ఉన్నారేమో. దాన్ని నిద్రపోకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం, జాగరణ చెయ్యి అంది. మీరు చూడండి, ఓ మాట అంటుంటాం మనం సాధారణంగా, ఏమండి నిన్న రాత్రి పడుకుందాం అనుకుని ఇలా తలుపేద్దామని వెళ్ళానండి. తలుపేద్దామని వెళ్ళేటప్పటికీ ఇంట్లో చిన్న త్రాచుపాం పిల్ల కనపడింది. గబగబా కర్రపట్రా అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ వంటింట్లో వెతికి చూసేటప్పటికీ లటక్కని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. రాత్రల్లా జాగరణమేనండి, పాము కనపడలేదు, పొద్దున్న పెరికిందండి అంటాం. అంటే ఇప్పుడు మీరు వెతుకుదాని లేదు, దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు, ఏమవుతుందని చెప్పి మెల్లిగా కూర్చుని కునుకు తీస్తూ బాసుం పెట్టేసుకుని, వస్తే ఈ పెట్టి తీస్తాను చూడు, ఇక్కడ ఏమైనా ఉంటుందేమో త్రాచుపాం పిల్ల అని బాసుం పెట్టేసుకుని ఎంతసేపు మీరు వెతుకుతానని చెప్పి హాయిగా కూర్చుని పెట్ల వీళ్ళు ఆగుతారా? అలా ఏం లాగరు, అక్కడ త్రాచుపాం ఉంది కాబట్టి దూరంగా నించుని, అవసరమైతే ఎగిరి మంచం మీదకి ఎక్కేయడానికి ఓ మంచమో స్టూలో కుర్చీయో పెట్టుకుని ఓ కర్ర పెట్టి దూరంగా పెట్లవి రాత్రల్లా లాగుతూనే ఉంటారు. అది ఇక్కడ కనబడుతుంది, ఇంకో దాంట్లో దూరిపోతుంది. ఇక్కడ మీరు వెతగ్గా పిల్ల రైని కేకేస్తుంది, నాన్నగారండి ఈ గదిలోకి వచ్చేసింది అంటుంది. అది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది ఇంకో గదిలోకి. జాగరణం అనగా ఆ వస్తువునే వెతుకుతూ
పరమ అప్రమత్తంగా ఉండుట. ఇప్పుడు అప్రమత్తంగా ఉండడానికి మీరేమిటి ప్రధానం? కరెంటు తీసేయడం ఈ రాష్ట్రమునకు లక్షణము. కాబట్టి చీకటి గబాలను ఎప్పుడు తీసేస్తారో, ఉసిరే త్రాచుపాం కాళ్ళెక్కే మీదకి ఎక్కేస్తుంది. ముందే ఛార్జింగ్ లైట్లన్నీ వెలిగించట్టే పెట్టు, గబాల చీకటి కరెంట్ తీసేశారంటే కుట్టేస్తుంది ఎవరు. కాబట్టి మీరు ఏది మాత్రం ముందు పెట్టుకుంటారు? దీపాలు సిద్ధంగా ఉంచుకుని వెతకడం మొదలెడతారు. దీపాలు సిద్ధంగా పెట్టుకుని వెలిగించడం, పగలంతా దీపాలు వెలిగించడమే మీరు చేసే పూజ. మనస్సుని ఈశ్వరాభిముఖం చేయడం, అందుకు ఉపవాసం. ఉపవసి, ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళారు. అలా వెళ్లకుండా లొల్లి పూజ చేశారనుకోండి మీరు, దానికి అర్థం లేదు. ఎందుకు వెళ్ళావు ఆయన గుళ్ళోకి? ఏం చేశావు? జనం, విపరీతమైన జనం, నువ్వు వాళ్ళతో తోసుకున్నావు. ఒకడినొకడు తోసేశాడు. అక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళావు, నమస్కారం. అదేమిటో నీకు తెలియదు, నువ్వేమిటో దానికి తెలియదు. దానికి తెలుసు కానీ నీకు తెలియదు. ఓ ఓ నమస్కారం. అక్కడి నుంచి ఆ పత్రంతా తొక్కేయడం, ఆ అభిషేక జలాలన్నీ తొక్కేయడం, బయటికి వచ్చేయడం. వచ్చేసేసి అమ్మాయి అయిపోయింది శివదర్శనం. ఏమిటి నువ్వు చేసింది? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కాదు. ఉపవాసం అనగా ఇప్పుడు మనం రేపు చేద్దామనుకుంటున్నది ప్రశాంతంగా మనస్సుని ఈశ్వరాభిముఖం చెయ్యడం. అలా చేస్తే జన్మానికి ఒక్క శివరాత్రి చాలంది శాస్త్రం. ఇప్పుడు పగలంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చెయ్యి. జాగరణం అంటే ఏం చేస్తావు? పావునే వెతుకు, పావు దగ్గరికి రాకుండా చూసుకోవడం జాగరణం కదండి. అలా కూర్చుని పాము పెట్టి లాగుతూ లాగుతూ, పెట్టి వెనకాల పావుందేమో అనుకుని లాగుతుండగా ఇలా కళ్ళు పడిపోయి కునుకొచ్చేసిందే అంటారండి మీరు. ఒక్కనాటికి రమ్మన్నా రాదు నిద్ర. ఇంట్లో త్రాచుపా ఉంది. పగయగలిగని నిపామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ఎట్టులుండు అంటాడు ఆదిపర్వంలో మహానుభావుడు నన్నయ్య గారు. అలా పావున్న ఇంట్లో నిద్ర ఎందుకు వస్తుందంటే జాగరణమే ఉంటుంది. నీలో ఉన్న పావుని వెతకడమే జాగరణము. ఏది నీలో ఉన్న పావు? కోట్ల జన్మల నుంచి కాట్లేస్తోంది ఇది నిన్ను. అవే ఒక్క పాము కాదు, అజ్ఞానమన్న రూపంలో అది 6 పడగల పాము ఒకటి ఉంది. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములన్న 6 పడగలతో మనస్సు. ఇప్పుడు దీన్ని నువ్వు చంపలేవు. దీన్ని ఈశ్వరుడికి అర్పణ చేసి ఆయన మెడలో వేసుకుంటాడు. ఆయన నాగాభరణాన్ని తీసుకుంటాడు. తీసుకుని నీకేమిస్తాడు? ఆయన వీటిని మారుస్తాడు. కామము ఈశ్వర కామము, క్రోధము ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం అని కోపం మీద కోపము, లోభము అమ్మో నేను ఇంకా భగవత్ సంబంధమైన విషయాలు ఇంకొక 2 శ్లోకాలు నేర్చుకోవాలి, సుబ్రహ్మణ్య భుజంగం నా నోటికి వచ్చేయాలి, ఈ లోభం. మదము నా భగవానుడు నాకున్నాడు, ఎందుకంటే నాకేమిటి బెంగ, నాకున్నాడండి ఈశ్వరుడు, ఇది నీ గర్వం. భక్తి చేత కలిగినటువంటి అతిశయం దీన్నిగా మార్చి ఇప్పుడు నీకు ఎటువంటి పావునిస్తున్నాడు? అది పావు కాదు, ఇప్పుడు నీకు ఈ 6 గుణములనేటటువంటి పుష్పాన్ని ఇస్తున్నాడు. కాబట్టి జాగరణం ఎలా చేయాలి అంటే మన మనస్సు అంత తొందరగా సరిగ్గా ఉండదు కదా. 6:30కి ప్రవచనానికి వస్తేనే నిద్రపోతుంది. రేపు రాత్రి 10ంటికి కూర్చోమంటే కూర్చుంటుంది అది. కాబట్టి తెలివైన పని ఏమి చేయాలో తెలుసా అండి? మార్చి మార్చి మనస్సుని కుదుటపరచాలి. కానీ దాన్ని మాయ చెయ్యాలి. ఎలా మాయ చేయాలి? అంతర్లీనంగా భగవంతుడినే పెట్టాలి. పైకి మాత్రం మారిపోతోందని చెప్పాలి. కార్యక్రమం లేస్తుంది మళ్ళీ, బాబోయ్ ఇద్దడు ఎవడు కొంచెం కళ్ళు పడిపోతున్నట్టున్నాయి, పాము ఎక్కడుందో అని వెతుక్కుంటుంటాలి. కాబట్టి 6:30 నుంచి 8, 8:30 ప్రవచనం అయిపోతుంది. అద్భుతమైనటువంటి గంధర్వగానం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనందరికీ ఇంకా కళ్ళు పడిపోయే టైం వచ్చేసింది. ఇంకా 10, 9:30, 10 అవుతోంది. కళ్ళు పడిపోకుండా ఉండాలంటే ఇవాళ రోజున మనల్ని ఆపగలిగినది ఏది? అంత్యాక్షరి. ఇప్పుడు అంత్యాక్షరి పెట్టారనుకోండి, మీరు పెడితే రజోగుణ తమోగుణ ప్రకోపం వచ్చేస్తుంది, సత్వగుణం పోతుంది. జాగరణం కాదు అది, అదో వెర్రి వేదం కింద తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఎలా మార్చుకోవాలో జీవితాన్ని చూపించడానికి రేపు ఒక కొత్త ప్రయోగం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు ఇక్కడ కూర్చుని సంగీత విద్వాంసుల సమక్షంలో ప్రసాద్ బాబు గారు ఎంపైర్గా ఇక్కడ నిర్వహిస్తూ ఉండగా ఎవరికి ఎంత టైంలో పాడాలో ఒకళ్ళు ఒక కీర్తన, ఒక పల్లవి పాడి విడిచిపెడతారు. ఏదో ఉదాహరణకి అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని వదిలేస్తారు. మీరిప్పుడు మా మీద ఏమున్నాయి మీరు అందించకూడదు ఎవరును.
మీరు దాన్ని వినాలి. ఇప్పుడు మీ మనస్సు ఏం చేస్తుంది? డ్రిల్ చేస్తుంది. మా మీద ఏమున్నాయి కీర్తనలు, మా మీద ఏమున్నాయి కీర్తనలు అని ఆ మముబ్రోవామని మముబ్రోవామని కాదు, ననుబ్రోవామని ఆ కీర్తన అని మీలో మీరు మాట్లాడుకుంటుంటారు. ఈలోగా ఈ పిల్లలు పాడతారు, అబ్బాయి ఎంత బాగా పాడారో అనుకుంటారు. ఇలా వాళ్ళ మధ్య భగవత్ సంబంధమైన అంత్యాక్షరి జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ కీర్తనలు వింటూ మీరు కూడా మనస్సటు పెట్టుకుంటారు. అయిపోయింది. అద్భుతమైన భరతనాట్యం, శివతాండవం జరుగుతాయి. అయిపోతుంది. జ్యోతిర్లింగం ఆవిర్భవిస్తుంది. 12 అయింది, మీకు తెలియదు 12 అయిపోయిందని. జ్యోతిర్లింగం వచ్చేసింది. అంటే మీ 6 గుణాలు పోయాయి, దుర్గుణాలు. జాగరణం పూర్తయిపోయింది, ఈశ్వరానుగ్రహం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఆ జ్యోతి వెలుగులో నిలబడతారు. ఇది జ్యోతిర్లింగ ఆవిర్భావము మహాశివరాత్రి నాడు. ఇందుకు జాగరణ, ఇందుకు ఉపవాసం, ఇందుకు పూజ, ఇందుకు వచ్చాయి తప్ప అర్థం పర్థం లేకుండా చెయ్యమని రాలేదు. ఇలాంటి పూజ, ఇలాంటి జాగరణ చెయ్యడం కోసమని రేపు మనం ఈ దేవాలయ ప్రాంగణాన్ని వేదికగా చేసుకోబోతున్నాం. కనుక దీనిని జ్యోతిర్లింగము అని శాస్త్రం పిలిచింది. ఇప్పుడు మీరు చూడండి, ప్రధానంగా జ్యోతిర్లింగ ఆవిర్భావమునందు ఏది ఏర్పబడినది మీరు ఆలోచించండి. బ్రహ్మగారికి విష్ణువుకి కలహం వచ్చింది. కలహం దేనికి వచ్చింది? నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను అన్న అతిశయం చేత వచ్చింది. బాహ్యంలో కథకి. ప్రపంచంలో భగవంతుడు ప్రతివాడికి ఏదో ఒక విభూతినిస్తాడు. ఏమీ లేకుండా ఎవ్వన్నీ ఆయన చెయ్యడు. ఏదో ఒక విభూతి ఉంటుంది. మీరు చూడండి, ఆశ్చర్యం ఏమిటో తెలియదు కానీ చాలామంది సంగీత విద్వాంసుల్లో 2 నేత్రములు లేనటువంటి వారు అద్భుతమైన సంగీత విద్వాంసులుగా ఉంటుంటారు. మనకి ఇక్కడ శరన్నవరాత్రుల్లో వాయిస్తుంటాడు ఆ పిల్లాడు. నిజంగా అతన్ని చూస్తే మనసు కరిగిపోతుంది. చక్క మెరిసిపోతుంటాడు బంగారంలా. నేను ఇక్కడే వేదిక మీద కూర్చొని చూస్తుంటాను. అది జిప్పు తీసేస్తాడు, మృదంగం తీస్తాడు, పక్కనెట్టుకుంటాడు, జిప్పేస్తాడు, ఇలా పెట్టి తడువుకుని అక్కడ పెడతాడు. అందులోంచి రాయి తీస్తాడు, అక్కడ పెట్టుకుంటాడు. ఆ మృదంగం తీసి టక్ 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 కొట్టుకుంటూ సరిపోతోంది, దీనికి కావలసిన శృతి అనుకుంటే మళ్ళీ రాయి అక్కడ పెడతాడు. మైక్ ఎంత దూరంలో ఉందో ఇలా ఇలా తడిమి చూసుకుంటాడు. ఒళ్ళో మృదంగం పెట్టుకుని ఆ పాట వింటూ ఈ సభలో ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో, ఎవరు పాడుతున్నారో, ఏం చేస్తున్నారో అతనికి నేత్రాలు చెప్పవు. కానీ అతను ఈ ఇంద్రియం మీదే ఆధారపడి వింటున్న దానికి అనుభవంగా మృదంగాన్ని సమకూరుస్తాడు. ఏమి ఈశ్వర విభూతి అండి అది? ఈశ్వరుడు ఇచ్చాడా లేదా? ఒకటి పోతే ఒకటి ఇచ్చేస్తాడు ఆయన. ఆయన దయాళువు. ఇప్పుడు ఈ వినయం ఎప్పుడు ఏర్పడుతుంది? ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు అని మీరు అన్నారనుకోండి, ఈశ్వరానుగ్రహం అండి, నాకు కొడుకున్నాడు. అస్తమానం మీకు ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఈశ్వరానుగ్రహంలో నా కొడుకు అనక్కర్లేదు. మీరు లోపల మనస్సులో నాకో 2 పిల్లలు ఉండడం ఈశ్వరానుగ్రహం, నాకో ఉద్యోగం ఉండడం ఈశ్వరానుగ్రహం, నేను 4 మాటలు చెప్పుకోగలగడం ఈశ్వరానుగ్రహం అన్న భావన పరిపుష్టమైందనుకోండి, దాన్ని వినయము అని పిలుస్తారు. ఈ వినయము లోపించడం కలహానికి కారణమైంది, అతిశయానికి కారణమైంది. ఈ వినయము నేర్చుకో. అందుకే శంకరాచార్య స్వామి వారు షట్పదీ స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారండి. అసలు నిజంగా మీరు ఆ షట్పదీ స్తోత్రం చదవాలి. ఎంత అద్భుతమైన స్తోత్రం చేశారో తెలుసండి. మనస్సుకు షట్పది అని పేరు. పంచేంద్రియములు ఒక మనస్సు 6 కాళ్లతో ఉంటుంది. అందులో ఆయన అంటారు, అవినయమపనయ విష్ణో దమయమన శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. మొట్టమొదటి శ్లోకం. అందులో అవినయమపనయ విష్ణో, స్వామి శ్రీ మహావిష్ణు, నాకు నువ్వు వినయమును కటాక్షించు. ఎన్నడూ అహంకారం ఏర్పడకూడదు. సర్వభూతముల యందు దయను కలిగి ఉండేటట్టుగా అంతటా నిన్ను చూసేటట్టు అనుగ్రహించు. అదే జ్యోతిర్లింగ దర్శనం. అందుకే రఘువంశం రచన చేస్తూ కాళిదాస మహాకవి ఒక అద్భుతమైన మాట అంటారు. దిలీప మహారాజు రాజ్యం చేస్తున్నప్పుడు చేసిన చాలా గొప్ప విషయం ఏమిటి? ప్రజానాం వినయాధాత్ రక్షణాద్ భరణాదపి. ప్రజలందరిలో వినయం ఉండేటట్టుగా చూసేవట్టు ఆయన. ఇది ఒక రాజు చెయ్యవలసింది, ఇది ఒక ఉపాధ్యాయుడు చెయ్యవలసింది, ఇది ఒక గురువు చెయ్యవలసింది. వినయం నేర్పాలి శిష్యులకి. ఈ వినయము ఆరంభం ఎక్కడా? మీరు జ్యోతిర్లింగం గురించి తెలుసుకుంటే
అంతటా అది నిర్వహిస్తోంది. అది సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, నేనెంతటి వాణ్ణని వినయంతో నిలబడతారు. ఈ వినయము మీకు కలగడానికి మహాశివరాత్రి నాటి జ్యోతిర్లింగ దర్శనము, లింగార్చనము ప్రధానమై ఉన్నవి. మీరు చూడండి, ఈ శివలింగమును గురించి కదండి మనం మాట్లాడుకుంటున్నది. ఈ లింగమునకు ఒక విశేషం ఉంది. లోకంలో అన్ని లింగములు ఒక్కలా ఉండవు. మొట్టమొదట అన్నిటికన్నా చాలా గొప్పదైనటువంటి లింగాన్ని స్వయంభూ లింగము అని పిలుస్తారు. స్వయంభూ అంటే ఒకళ్ళు ప్రతిష్ఠ చేయరు, తనంత తాను వెలుస్తుంది. శ్రీశైలాది క్షేత్రములు. 2 దివ్యలింగములు అంటే దేవతలు ప్రతిష్ఠ చేసినవి. కుమారస్వామి ప్రతిష్ఠ చేసినటువంటి కుమారారామన్ సామర్లకోట అలాంటివి. మానుషలింగములు మనుష్యులు ప్రతిష్ఠ చేసినవి. ఆర్షలింగములు మహర్షులు ప్రతిష్ఠ చేసినవి. రాక్షసలింగములు రాక్షసులు ప్రతిష్ఠ చేసినవి. దైవిక లింగములు వాటంతట అవిగా ఏర్పడతాయి. దైవిక లింగాలు ఇలా ఎలా ఏర్పడతాయని మీకు అనుమానం రావచ్చు. మీలో కొంతమంది అరకు వ్యాలీ వెళ్ళుంటారు. అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు బుర్రా కేవ్స్ అని తీసుకెళ్తారు. ఆ బుర్రా కేవ్స్ లో ఒక చిత్రం ఉంటుంది. పైనుంచి నీటి బిందువులు కింద పడతాయి. కొండ తొలిచి లోపలికి గుహ ఉంటుంది. ఆ కొండ ఉపరితలం ఎక్కడో పైన ఉంటుంది. అలా ఎలా పడతాయో పైనుంచి నీటి బిందువు కింద పడుతుంది. పడేటప్పుడు అది ఒకే చోట బయలుదేరి ఒకే చోట పడుతుంటుంది. ఆ బిందువు, ఆ నీటి బిందువు టక్ 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 అని పడినప్పుడల్లా అక్కడ ఉన్న భూమి ఇలా 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 పైకి లేస్తూ శివలింగంగా మారిపోయి, ఆఖరికి చిత్రం ఏంటంటే ఈ లింగం ఇలా పెరిగి వెళ్ళి ఎక్కడ నుంచి నీటి చుక్కలు పడుతున్నాయో దాన్ని తాకి ఇంకా నీరు పడకుండా ఆపేస్తుంది. మర్రి చెట్టు ఊడలా పెరిగిపోతుంది. దీన్ని దైవిక లింగములు అంటారు. మీరు బుర్రా గుహల్లో చూడొచ్చు. కాబట్టి ఇవి దైవిక లింగములు. బాణలింగములను ఉంటాయి. అవి నర్మదా నదీ ప్రవాహము యొక్క ఒరిపిడి చేత ఏర్పడతాయి. వాటిని బాణలింగములు అని పెడతారు. మనం ఈ లింగము ఏదైతే ఉందో ఆ లింగము మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ కంటి చేత చూడలేని సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆ ఈశ్వరుడే. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే తప్పకుండా దేవాలయ దర్శనం అలవాటు చేసుకో అని ఎందుకు చెప్తారో తెలుసా అండి? మీరు ఒక భావన చెయ్యాలి. నేను ఎక్కడ నుంచి వచ్చానో వెనక్కి వెళ్ళారనుకోండి, ఎప్పుడో మీరు అమ్మ కడుపులో పడుకున్నారు. అక్కడ వరకు మీకు తెలుసు, ఎందుకంటే అమ్మ కడుపులోంచి వచ్చారు కాబట్టి అమ్మ కడుపులో పడుకున్నారు. అమ్మ కడుపులోకి నేను నేను నేనన్నప్పుడల్లా నేను కోటేశ్వరరావు అని ఒక భావన ఉంటుంది కదా. ఇది అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది. అంతకు ముందు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి కదా. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే అంతకు ముందు కూడా నేను ఎక్కడో ఉన్నాను, ఏదో ఉపాధిలో ఉన్నాను. ఆ ఉపాధి వదిలి ఈ ఉపాధిలోకి వచ్చాను. ఆ ఉపాధిలోంచి ఈ ఉపాధిలోకి పెట్టినవాడు ఎవరో ఉండాలి కదా పెట్టడానికి. వాడు కదా మళ్ళీ బయటికి తోశాడు. వాడే కదా మళ్ళీ ఈ ఉపాధిలోంచి తీసి ఇంకో ఉపాధిలోకి పంపుతున్నాడు. వాడు ఎవడా సృష్టికర్త? వాడు పుట్టిన తర్వాత నేను ఇంత ఉండేవాడిని కదా. నన్ను సమానంగా 6 అడుగుల మనిషిని చేసిన వాడెవరు? వాడు స్థితికర్త. మళ్ళీ ఇందులో ఉన్న పంచభూతాల్ని బ్రహ్మాండంలోకి కలిపి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ప్రవేశపెట్టడమో తనలో కలుపుకోవడమో చేస్తాడు కదా. ఎవడా ప్రళయకర్త? వాణ్ణి ఒకసారి చూడకపోతే కృతజ్ఞం అయిపోతోంది కదా. ఆ రోజు ఎందుకు పనికి రాకుండా పోతోంది? ఆ రోజుకి కన్ను తెరిచినప్పుడు సృష్టి, ఆ రోజంతా తిని తిరిగినప్పుడు స్థితి, నిద్రపోయినప్పుడు లయ. ఒక రోజులో సృష్టి స్థితి లయలు ఉన్నాయి. ఈ 3 చేస్తున్నవాడు ఎవరు? వాడిని ఒకసారి చూసొద్దామని మీకు అనిపించద్దు? పనికి మాలిన వాళ్ళందరినీ చూస్తున్నారే మీరు. వీడిని చూసొద్దామని మీకు ఆర్తి కలిగితే మీరు గుళ్ళోకి వెళ్ళాలి. వాడు అక్కడే ఉంటాడు, ఇంకెక్కడ ఉంటాడు. వాడు రైతు బజార్లో కనపడ్డాడు. వాడు మీకు ఆలయంలోనే కనపడతాడు. నా మాటలో అయితే నేను శివపురాణం చెప్తున్నాను, శివాలయం అయినా విష్ణువాలయం అయినా కనపడతాడు. మీకు శ్రీమన్నారాయణుడు గానైనా వాడే, శివుడి గానైనా వాడే. నేను ఆ భేదం పాటించలేను. ఎందుకంటే నేను శంకరాచార్యులు వారిని నమ్మి ఉన్నాను కాబట్టి నేను అలాంటి భేదం నేను చెప్పలేను. ఏ దేవాలయానికి వెళ్ళినా వాడే ఆ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని మీరు చూస్తే మీకు ఎవరో సృష్టికర్తయో స్థితికర్తయో ప్రళయకర్తయో తెలుస్తోంది. అదే ఒక గుర్తుగా చూసినప్పుడు లింగమై కనపడుతోంది. ఇప్పుడు ఈ లింగము రూపమున్నదా రూపము లేనిదా? రూపమున్నది రూపము లేనిది. కాళ్ళు చేతులలో కళ్ళు ముక్కు లేవు కాబట్టి ఇది రూపమున్నది కాదు. రూపం లేదా? మీ కంటికి కనపడుతోంది, ఏదో కనపడుతోంది కాబట్టి రూపమున్నది. కాబట్టి దీన్ని అరూపరూపి. అలాంటి దాని యందు మనస్సు నిలబెట్టి ఉపాసన చేస్తున్నాడు కాబట్టి కరచరణాదులతో ఉన్న మూర్తి ఉపాసన కన్నా లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది ఉపాసనలో.
దీని నుంచి దానికి ఎదుగుతారు, ఎదిగి లింగోపాసనం వైపు కెడతారు. అందుకే మహాభారతంలో దీని మీద కొన్ని ఘట్టాలు ఉన్నాయి. లింగోపాసన చేసినటువంటి వాడిని కరచరణాదులతో కూడిన వాడి ఉపాసన భంగపరచలేదు. ఒక మెట్టు పైన ఉంటాడు అంతే కదండి. ఓ బిఏ చదువుకున్నవాడి కన్నా ఓ ఎంఏ చదువుకున్నవాడు ఎక్కువ ఉంటాడు. అయితే శాస్త్ర ప్రయోజనం ఏమిటంటే అందరూ అలా పెరగాలనే, అంతేకాని ఎవరిని ఎక్కడ ఉండిపోమ్మనో దానిలో దోషాలు పట్టమనో విమర్శలు చేసుకోమనో శాస్త్రం చెప్పట్లేదు. కనుక ఇప్పుడు అది లింగము, ఆ లింగ రూపాన్ని దర్శిస్తున్నారు. ఈ లింగమే సాకారం అవుతుంది. ఇప్పుడు ఈ లింగము సాకారం అయిందనుకోండి, పార్వతీ పరమేశ్వరులుగా కనపడతారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనస్సులో పట్టుకుని వినండి. రేపటి రోజున మీకు ఒక అపురూపమైనటువంటి మూర్తిని ఇస్తారు పూజ చేసుకునేటప్పుడు. ఆ మూర్తి ఎలా ఉంటుందో తెలుసా అండి? పంచసామ్యములు కలిగినటువంటి మూర్తిగా ఉంటుంది. పంచసామ్యములు కలిగినటువంటి మూర్తి అంటే ఒక మంచం ఒకటి వేసి ఉంటుంది. ఆ మంచానికి ఆగ్నేయమునందు చతుర్ముఖ బ్రహ్మగారు కోడలో ఉంటారు. అదే మంచానికి నైరుతి దిశయందు శ్రీ మహావిష్ణువు ఒక కోడుగా ఉంటారు. వాయవ్య దిశయందు రుద్రుడు కోడుగా ఉంటాడు. ఈశాన్య దిక్కునందు మహేశ్వరుడు కోడుగా ఉంటాడు. ఇలా తల కనపడుతూ పర్యంకంగా అంటే పైన ఉండేటటువంటి బెడ్గా సదాశివుడు ఉంటాడు. దాని మీద ఇద్దరు కూర్చుని ఉంటారు. ఇద్దరు ఎర్రగా ఉంటారు. ఇద్దరికీ 4 చేతులే ఉంటాయి. ఇద్దరి మొహాలు గుండ్రంగా ఉంటాయి. ఇద్దరు ఒకే ఆయుధాలు పట్టుకుంటారు. ఇద్దరి పేర్లు ఒక్కలా ఉంటాయి. ఈయన శివ అయితే ఆవిడ శివా, ఈయన హంస ఆవిడ హంసి, ఈయన భైరవ ఆవిడ భైరవి, ఆయన సమయ ఆవిడ సమయి. ఇద్దరి యందు ఏ తేడా ఉండదు. ఆయన ఎడమ తొడ మీద ఈవిడ కూర్చుంటుంది. అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, సృష్టి స్థితి ప్రళయములే కాకుండా లయములే కాకుండా తిరోధాన అనుగ్రహములని ఇంకో 2 చేస్తారు. ఈ తిరోధానం అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలియకుండా చేయడం, తెరడ్డం పెట్టేయడం. దీన్ని తిరోధానం అంటారు. అజ్ఞానం. ఆవిడే అనుగ్రహిస్తే తెరపైకి ఎత్తేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారో చెప్పేస్తుంది. కాబట్టి ఇప్పుడు పరబ్రహ్మంలో కలిపేస్తాడు. ఇలా కలిపేయడాన్ని అనుగ్రహం అంటారు. ఇది ఆ పర్యంకం సదాశివుడు చేస్తాడు. ఇలా చేసేటటువంటి 5 చేసేవాళ్ళు ఎవరున్నారో సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, అనుగ్రహకర్త, తిరోధానకర్త అయినటువంటి ఈ ఐదుగురు చేసేటటువంటి వాళ్ళు, అమ్మా అలా పిల్లవాడి నోరవి ముయ్యకండమ్మా, తప్పువాడి చిన్నవాడు, వాడికి ఏం తెలుసు పాపం సభ గురించి, వాడికి శివలింగం గురించి ఏమర్థం అవుతుంది, మీరు వాడిని తీసుకుని కొంచెం దూరంగా వెళ్ళండి తల్లి, మీరు అలా సభలో కూర్చుంటే ఇబ్బంది కదా, మీరు దూరంగా వెళ్ళండి, నేను అలాంటివి సహించాను, మీరు దూరంగా వెళ్ళండి, అలా కూర్చోవద్దు, దూరంగా కూర్చుని వినండి, మీకు అర్థం అవుతుంది. అంతే తప్ప పిల్లాడిని నోరు మూయడం, వాడు అరుస్తూ ఉండడం ఇవి నేను అంగీకరించాను. మీరు పిల్లవాడిని తీసుకుని పక్కకు పెడతారా, నేను మంగళాశాసనం చెప్పేయాలా? మీరు పక్కకు వెళ్ళండి. అంతేగాని పిల్లవాడు వాడు చంటివాడు, వాడికి ఏం తెలియదు, వాడి నోరు నొక్కేయడం ఏమిటి? కనుక సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహము అనబడేటటువంటి 5 చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కామేశ్వర, కామేశ్వరి అంటే వాళ్ళు లోకమునందు మొట్టమొదట ఈ సృష్టినంతటినీ చెయ్యడం కోసమని ఆవిర్భవించినటువంటి మూర్తులు. అవి 2 ఎర్రగానే ఉంటారు. పంచసామ్యములు అంటారు. ఈ పంచసామ్యములు చాలా చిత్రమైనటువంటి సామ్యంతో ఉంటారు. వాళ్ళని మీరు వేరు చేసి చెప్పలేరు. పేర్లు సమానం, రూపము ఎరుపు, ఇద్దరివి 4 చేతులు, ఇద్దరికి 3 కళ్ళు, ఇద్దరికి చంద్రరేఖ, అదే చంద్రమౌళీశ్వర ఆరాధన. అన్ని కోర్కెలు తిరుగుతాయి మహాశివరాత్రి నాడు ఆ పూజ చేస్తే. నివాసము ఇద్దరికీ రేవు, ఇద్దరికీ మణిద్వీపం, ఇద్దరికీ శ్రీచక్రం, ఇద్దరికీ కైలాసం. ఇద్దరు చేసే పనులు పంచకృత్యాలు: సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము. ఇద్దరి ఆశీర్వచనము ఒక్కటే. అందరూ చిట్ట చివరికి ఈశ్వరుల్లోకి చేరాలి. అందరు బిడ్డలు సంతోషంగా ఇహమునందు ఉండాలి. ఇది ఇద్దరి యొక్క ఆశీర్వచనం. ఇద్దరి యొక్క ఈ సమాన లక్షణాలని పంచసామ్యములని పిలుస్తారు. ఈ పంచసామ్యములు కలిగినటువంటి మూర్తులను కామేశ్వర, కామేశ్వరి అని పిలుస్తాం. ఈ మహాకామేశ్వర, కామేశ్వరి మూర్తులనే చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ మూర్తులనే రేపు మీకు పూజకిస్తారు. ఇదే ఇందులోకి ఆదిశంకరాచార్యుల వారిని కూడా ఈ పక్కకొచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు.
కాబట్టి రేపటి రోజున ఈ మూర్తి మీద ఒక్క పువ్వు పడితే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు జరిగి చేసేటటువంటి దేవతల మీద, మహాకామేశ్వర కామేశ్వరీల మీద, జగద్గురువులైన శంకర భగవత్పాదుల పాదాల మీద ఆ పువ్వులు పడిపోయినట్టే. కాబట్టి మహాశివరాత్రి ధన్యమైపోలా. నేను అబద్ధాలు చెప్పి ఊరించలేదు. ఎంత మీకు గొప్పదైన మూర్తో చూడండి. శివలింగాన్ని అందరూ ఉపాసన చేయలేరు. ఈ మూర్తిని మీరు ఇంట్లో పెట్టుకుని ఉపాసన చేయవచ్చు, నమస్కరించవచ్చు. అంత గొప్ప మూర్తి. మీ అందరికీ రేపటి రోజు పూజలో ఈ మూర్తిని ఇచ్చి పూజ చేయిస్తారు. ఏమమ్మా అంటే రేపు మీరు చూసినప్పుడు మళ్ళీ ఏమిటండి ఇవి అని మీరు కంగారు పడక్కర్లేదు. లింగాన్ని సాకారం చేస్తే, కంటితో చూసేటట్టు చూస్తే ఇదిగో ఇలా అవుతారు. చూసారా, ఇద్దరి ముఖాలు గుండ్రం, ఇద్దరి చేతులు, ఇద్దరికి 4 చేతులు. మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇటు పక్కన ఆయన విల్లు పట్టుకున్న దోచెయ్యి, మిగిలినటువంటివి పంచబాణాలు. అలాగే దాన్ని దట్ విచ్ గోడ్స్ అంకుశం పక్కన ఉన్నటువంటిది శూలం. అలాగే అమ్మవారు కూడా అవే. ఆయన ఎడమ తొడ మీద పర్యంకం సదాశివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రుద్రుడు, ఇవి పక్కన శంకర భగవత్పాదులు. ఇది ఈ సమస్త సృష్టికి హేతువై మొట్టమొదట పైకి లేచినటువంటి సాకారమూర్తులు. లింగారాధనమును సాకారం చేస్తే ఇది అవుతుంది. ఇటువంటి సాకారమూర్తినే మీ అందరూ రేపు ఉదయం చక్కగా కూర్చుని నామాలు చెప్తూ, ఏమ్మా రేపు మీరు చూద్దురుగాని తల్లి మీ అందరికీ పూజలు ఇస్తారు. ఏమ్మా